ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఓ పిచ్చోడు మాట్లాడుతూ ఉంటే వాడు పిచ్చోడులే, పిచ్చోడి మాటలకు ప్రపంచంలో విలువ లేదని ఊరుకున్నారు. భార్య బిడ్డలను అడ్డు పెట్టుకొని ఏడ్చి చస్తానని బెదిరించి ఓట్లు వేయించుకొని గెలిచినోడు ఇవాళ బలుపు బాగా పెరిగి, బలుపు మామూలు బలుపు కాదు, బలుపు పెరిగి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులన్నా, ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ఏ నాయకుడన్నా మర్యాద లేదు. తప్పకుండా కౌశిక్ రెడ్డి ఏ ఇంటికి వచ్చినా, హుజరాబాద్ లో అడుగు పెడితే ఆయన కారులో ఉండని, ఆయన ఇంట్లోనే ఉండని, ఆయన బెడ్రూమ్ లో పండుకొని ఈడ్చుకొచ్చి తంతం భౌతిక దాడులకు దిగుతాం. తప్పకుండా ఆయన అడుగు పెట్టిన రోజు జరుగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం, రామస్థాయి అధ్యక్షులకు పిలుపునిస్తున్నాం, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా డేట్ డిసైడ్ చేస్తాం. ఆయన ఉన్న రోజు నీకు దమ్ముంటే పలానాడు వస్తున్నా కృష్ణారెడ్డి అన్నావు కదా, నేను వస్తున్నా, మీడియాలో వింటావు కదా, ఇప్పుడు నేను ఎల్లుండి వస్తున్నా అని నువ్వు ఏ రోజు వస్తున్నావు చెప్పు. నువ్వు రాత్రిపూట వచ్చి పండుకుంటే నేనేం చేయలేను. చెల్పురుకు రావే ప్రమాణం చేస్తానంటే అట్టబడి వెనకకు పోయినావు. ఈయన ఆనాడే పోయింది నీ ఇజ్జతు. ఓ పంచ కట్టుకొని దేవుని పట్టం పెట్టుకొని స్నానం చేసినావు. నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా, నీ క్యాంప్ ఆఫీస్కి ఏ రోజు వస్తావు? పొద్దంతా రా. నీ వేణువంక ఇంటికి వస్తావా? పొద్దంతా ఏ టైంకి వస్తావో నువ్వు ప్రకటన చేయి. నువ్వు ప్రకటన చేసి చూడు బిడ్డ, నీకు తెలుస్తుంది నీ పెట్టబలుతుందో, నువ్వు ఎట్ట నియోజకవర్గంలో తిరుగుతావో తెలుస్తుంది. ఈయన ఏ ఏడికి పోయేదో నాకు కూడా తెలుసు, మొత్తం చిట్టాము అన్నా. కౌశిక్ రెడ్డి తోటి నేను కూడా తిరిగిన, ఆయన బండ్లే నేను కూడా తిరిగినా. ఈయన పెద్ద పిచ్చోడు అవలాగాడా నానాడే చెప్పిన, అందుకే ఆయన నుంచి బయటకు వచ్చేసిన. ఏ రోజు కౌశిక్ రెడ్డి పార్టీ లైన్లో పనిచేయలే. పార్టీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి నేనే తిప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డిని బండి ఎక్కనిచ్చిందా? కౌశిక్ రెడ్డి ఆయన గేట్ కాడికి పోయి మోకరి లేదు, ఆయన గేట్ కాడి దగ్గర పోయి వెయిట్ చేసేది ఎప్పుడు కలుస్తాడని. మేము పోలేదా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కౌశిక్ రెడ్డిని తీసుకొని? కౌశిక్ రెడ్డి అప్పటి మేము పోలేదా? సరే పో, ఇప్పుడు కూడా పో. నీ నాయకుడికి లేని దురలవాటు లేదు, నువ్వు అవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తే ఎట్లా? నాయకుడు డ్రగ్ తీసుకుంటాడు, డ్రగ్స్ కేసు ఏమైంది? ఎందుకు పూడ్చి పెట్టిరు చెప్పండి? డ్రగ్స్ కేసుని ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టిరు, పూడ్చి పెట్టిరు? ఎవరున్నారని, ఎవరికి సాయం చేద్దామని? అలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు డ్రగ్స్. వాళ్ళ డ్రగ్స్ విషయంలో రాష్ట్రాలు మొత్తం పంజాబ్, హర్యానా లాంటి, ఢిల్లీ లాంటి మొత్తం ఊగిపోతూ ఉంటే తెలంగాణలో సాఫ్ట్వేర్ పెరుగుతూ ఉంది, ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉన్నది, బోలెడు యూనివర్సిటీలు వచ్చినాయి, మొన్ననే 2 యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది, విద్యారంగం పెరుగుతూ ఉంది, విదేశీ వనితలు వస్తున్నారు, విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళంతా చదువుకున్నప్పుడు హైదరాబాద్ ప్రతిష్ట దిగజారొద్దని చెప్పి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు, సినిమా హీరోలను బదిలాడుతున్నాడు, డ్రగ్స్ వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, ఎవరైతే ఒక మాట చెప్తే ప్రజలు విశ్వసిస్తారో, ఆ మాటలు నమ్ముతారో, ఆ మాటలను వింటారో, వాళ్ళందరినీ వేడుకుంటుంటారు డ్రగ్స్ వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి. నువ్వేమో ఇంట్లోనే డ్రగ్స్ పెట్టుకుంటావు. చూసుకోవాలి కదా, వెనక ముందు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం వీపు చూసుకొని, వెనక సెలూన్లోకి పోతే 2 అద్దాలు ఉంటాయి, ఎనుకోటి ఉంటుంది, ముంగోటి ఉంటుంది. ఇంట్లో కనబడకపోతే ఆడిపోయాడో చూసుకోవాలి, బ్యూటీ పార్లర్లకు సెలూన్లకు పోయి చూసుకోవాలి. ఈ వెనకాల ఒక అద్దం ఉంటుంది. పై చెప్పు మాటలు మాట్లాడటం, ఏమో భుజాకి పోయిండు, ఆడికి పోయిండు, ఈడికి పోయిండు, ఏం తలకాయ గిట్లా తిరుగుతుందా? పల్ప్ మాటలు కాకపోతే నేను చెప్పన్నా? మరి నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. ఏమున్నది నీ దగ్గర తోకమట్ట? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములు లీజుకు తీసుకునే కదా పెట్రోల్ బంకులు నడిపింది. ఏమున్నది నీ దగ్గర తోకమట్ట? నాకంటే సంపన్నుడు అయితే అయినవు కావచ్చు, నాకంటే ముందే నువ్వు సంపన్నుడు కావచ్చు, కానీ నీకెట్లొచ్చింది ఇవన్నీ? ఎడపై పట్టుకొచ్చినావు పైసలన్నీ? ఎవడి పని వాడు చేసుకుంటాడు, ఎవడి ఆదాయ వనరులు ఎట్లా సమకూర్చుకోవాలో ఉంటుంది. నీ లెక్క బెదిరిస్తే ఆ గ్రాడ్యుయేట్ వాళ్ళ లెక్క కేసు పెడతారు. రాష్ట్రంలో ఎవడు ఎవరిని బెదిరించినా, ఎవరిని ఒక హక్కుని కాలు రాసినా, ఎవడు ఊరుకోడు. చట్టం ఉంది, పోలీస్ స్టేషన్ ఉన్నది, కేసులు ఉన్నది, మీడియా ఉన్నది. మీరు ఊరుకుంటారా?
పాతు మాటలు కాకపోతే హుజరాబాద్ నియోజకవర్గం యొక్క ప్రజల పరువు తీస్తున్నాడు. ఇక్కడ గెలిచిన సబ్జెక్టును తీసుకుపోయి హైదరాబాద్లో కేటీఆర్ దగ్గర తాకట్టు పెట్టిండు. ఇక్కడ గెలిపిస్తే ఆ గెలవటం కూడా త్రిముఖపూర్లో గెలిచిండు తప్ప పెద్దగా ఆయన సొంతంగా సాధించింది ఏం లేదు. అది కూడా ఆడుకుంటే వాళ్ళ ఆవిడ కొంగు పడితే వాళ్ళ బిడ్డ దీనంగా ముఖం పెడితే గెలిచింది. ఈయనను చూసి అంతగాడని చెప్పో లేకపోతే బాగా ప్రజాసేవ చేస్తాడు. ఏం సేవ మీకు తెలియదే ఉన్నది? మీకు తెలియదే ఉన్నది? 3 నెలలకు డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చి పెద్ద సేవ చేస్తున్నా అంటే ఎవరు చేస్తుంది? ఎవడన్నా బీదోనికి పిలిచి ఏమన్నా పెట్టిండా? ఎవడన్నా ఒక్క రూపాయి సాయం చేసిండో? ఒక బీదోని పిలిచి ఎవడన్నా నచ్చిపోతా 50 కిలోల బియ్యం ఇచ్చినాడు ఎవరికాడ. ఇంకెవడన్నా వస్తే జేబులకి వెళ్ళి కూర్చుకునే రకం అంటున్నా.